నవరెగ్ కట్టిర్రు. ఎవరు తెలవదు, అయితే సాధారణ తెలవదు. ఇదేగా ఇంకేడికి పోతాం. ఛాయ్ అది. ఇగో సిద్ధ గురు ఈయనదే అనమాట ఈ మొత్తం రమణేశ్వరం టెంపుల్ అనేది. వాషింగ్ ఇగో వీటి మధ్యలో కూర్చొని టైం పాస్ చేసుకుంటూ తినొచ్చు, తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మధ్యలో వాటర్ వదులుతారనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి లేవు. ఇదంతా హాలు. టిఫిన్స్, డిన్నర్, లంచ్ ఇవన్నీ చేయడానికి హాల్ ఇది. నెంబరేగా ఉంది, హాలు పెద్దగా ఉంది. మంచి భోజనాలు తీసుకొని ఫ్యామిలీ కూర్చొని తినొచ్చు. మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇది సువర్ణలింగేశ్వర్ దర్బార్. ఇవ్వండి మెయిన్ లింగం వచ్చేసి ఇది శివలింగం. ఇదిగోండి ఇది మెయిన్ లింగం. మొత్తం బంగారంతో తయారు చేసిన లింగం అనమాట. 270 కేజీలు ఎంత ఉంది, 250-270 కేజీలు లింగం. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇది. ఇదిగోండి ఇది మొత్తం కింద నుండి పై వరకు మొత్తం ఈ ఏదైతే లింగం ఉందో అది మొత్తం బంగారంతో తయారు చేసిందని. ఇది ఎంత బంగారంతో చేశారంటే 800 కేజీలంట. 800 కేజీల బంగారం ఉపయోగించి ఈ లింగాన్ని అయితే తయారు చేశారంట. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇదనమాట, ఈ లింగం అనమాట. దర్శించుకొని మొక్కుకొని వెళ్తారనమాట. చూడండి ఇది. నువ్వు ఎందుకు తీస్తావు అన్న వీడియో నీకు పెడతాను కదా రా. అరే రండి, మీరు రండి. మీరు అందరూ వస్తారు, నువ్వేం మాట్లాడకు. నేనే తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తా కానీ రా. దా వచ్చారా. ఇక హోమగుండం అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి కుడక నవధాన్యాలు తీసుకొని హోమంలో వేస్తారు. ఒకటి 50 రూపీస్ అంట. ఇద్దరు కలిపి ఒకటే వేయండి. ప్రదక్షిణాలు చేయండి. 3-5 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత వేయండి. ఇవ్వండి ఎక్కడ చూసినా సరే మొత్తం లింగాలే.
మొక్కండి మొక్కండి, మంచి మొక్కండి. ఇదిగోండి లింగాలు శ్రీచక్రాలు, లింగాలు శ్రీచక్రాలు ప్రతి చోట ఇవే మొత్తం. మళ్ళా అమ్మవారి విగ్రహాలు, మళ్ళీ సాయిబాబా అన్నీ మొత్తం ఇవే ఉన్నాయి ఇక్కడ. చూడండి శ్రీచక్రాలు ప్లస్ లింగాలు, అన్ని టైప్ ఆఫ్ లింగాలు, అన్ని రకాలు. చూడండి శ్రీచక్రం. చూడండి మొత్తం లింగాలే. అది అట్లా వేయడం వల్ల ఏం ఫలితం? ఫలితం ఉంటుంది. దునియా అంటే సాయిబాబాకి ఎప్పటికీ రావాలి, అందుకనే ఉండాలి. అవును. అంటే ఇప్పుడు ఈ కుడక నవధాన్యాలు వేయడం వల్ల ఏం ఉపయోగం అని అంటున్నా. దేవుడికి ఇష్టం. ఎందుకేమో తులం వచ్చేసి 80,000 75,000 ఎంతో ఉంది. అలాంటిది 800 కేజీలు. క్యాలిక్యులేట్ చేయి. ఎంత ఎంత ఇంత డబ్బు, ఇంత ఆమ్దాని అసలు. అందరినీ ఆంధ్ర మొత్తం ఒక ట్రిప్ మీ ఊరు వేసి కొట్టినామంట. మీ ఊళ్ళో ఓ సత్యం సత్యం బస్ అన్నారంట. అరే మీ తమ్ముడు కూడా మస్తు మురిసిందంట. ఇప్పుడు ఈ లోపల ఇవన్నీ అమ్మవార్లేనా? అసలు ఎంత పెద్ద ప్లేసు, ఎంత పెద్ద ఆస్తి. 180 ఎకరాలు. 100 రూపాయలు పెట్టవచ్చు. అసలు వేస్టే కాదు అసలు. మనం అక్కడ 150 వేసి పెట్టినాం కానీ అది దండగా, అది యాదగిరిగుట్ల దర్శనం కోసం. కానీ ఇది 100 రూపాయలకి ఇంతటి చూడొచ్చు, ఇన్ని గానం చూడొచ్చు అంటే రీజనబుల్. ఎన్ని విగ్రహాలు. రాజన్న ఇప్పుడు రాలే ఇక్కడికి? చూడు దేని దానికి సపరేట్ 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 అన్నీ లైవ్ దేవుళ్ళు ఉన్నట్టే. అసలు అందరూ వచ్చి ఫ్యామిలీతో సహా తెలిసిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి చూడవలసిన ప్రదేశం అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నది. ఈ లోపలైతే 180 ఎకరాల స్థలం ఇది. అందులోన అన్ని జ్యోతిర్లింగాలే, అన్నీ మళ్ళీ అమ్మవార్లు శ్రీచక్రాలే ఉన్నాయన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. మహా అద్భుతం. చూడండి.